వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి వచ్చాం. సో ఇది భారతదేశంలోనే ఆధునిక మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రం. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే మనం ఈ ప్లేస్లో ఉన్నామో, ఈ ప్లేస్లో వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు కొన్ని బంకర్లు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సైనికులు ఈ బంకర్లో దాక్కొని శత్రు దేశాలమైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఈ బంకర్ను ఒక మ్యూజియంగా తీర్చిదిద్దారు ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అధికారులు. సో మనం ఆ బంకర్లోకి వెళ్ళి అందులో ఏమేమి ఉన్నాయనే విషయాలను చూద్దాం పదండి. సో ఇప్పటి వరకు ఏ మీడియాలో కూడా చూపించలేని ఒక కొత్త ప్రదేశానికి మనం వచ్చాం. అదే ఈ షిప్ యార్డ్ బంకర్ మ్యూజియం. సో ఈ బంకర్ మ్యూజియాన్ని 2022 ఆగస్టు 12వ తేదీన దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఈ ఇనాగ్రేట్ చేసిన అనంతరం దీన్ని లోపల ఒక మ్యూజియంగా తీర్చిదిద్దారు. అంటే అప్పట్లో సైనికులు ఇక్కడ వారు దాక్కుని, అంటే వారు లోపల ఆయుధాలతో ఉండేవారు. సో కాలానంతరం దాన్ని గుర్తించిన అనంతరం ఈ బంకర్ని ఎలాగైనా ఒక మ్యూజియంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎండి దీన్ని మ్యూజియంగా తీర్చిదిద్దారు. సో మనం లోపలికి వెళ్ళి లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయనే విషయాలు. సో బంకర్లు అంటే చాలా సీక్రెట్గా ఉంటాయి. ఎందుకంటే శత్రువులకి వీరు కనిపించకూడదు. ఎవరైతే సైనికులు ఉంటారో వారంతా కూడా ఈ బంకర్లలో దాక్కొని ఉంటారు. సో ఈ బంకర్ అంతా కూడా మనం చూడొచ్చు. మొత్తం అంటే ఈ బంకర్ మ్యూజియంగా తీర్చిదిద్దినంతా దీనికి ఒక పెద్ద తలుపులు కూడా ఏర్పాటు చేశారు. మనం లోపల కూడా చూడొచ్చు. మెట్లు ఇవన్నీ కూడా సేమ్ మెట్లు అయితే పాతవిగానే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. ఒక మన పాదం కూడా సరిపోయేంత స్పేస్ లేదు, చాలా చిన్నవిగా ఉన్నాయి. మనం లోపలికైతే బంకర్ లోపలికి వెళ్తున్నాం. సో ఈ బంకర్ పురాతన కట్టడం కింద మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఈ బంకర్ లోపలికి గాలి వెలుతురు కూడా లేని విధంగా ఉంది. ఇది మొత్తం ఈ సైనికులంతా కూడా కూర్చునేందుకు వీలుగా మొత్తం ఈ బెంచ్లాగా దీన్ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం ఇది అంతా రాతి కట్టడం. ఎందుకంటే వరల్డ్ వార్ 2 అంటే చాలా సంవత్సరాల క్రితం 1942 ఆ సమయంలో మనం ఈ చిత్రపటం చూడొచ్చు. ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే జపనీస్ బాంబ్డ్ వైజాగ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 అంటే విశాఖ పైన జపాన్ సైన్యం బాంబులు వర్షం కురిపించినప్పుడు ఈ బంకర్ను నిర్మించడం అయితే జరిగింది. సో అందుకు ఆనవాళ్ళగా ఈ ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో April 6, 1942 అరౌండ్ 8 AM జపనీస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దట్ వాజ్ ట్రైలింగ్ దెమ్ డిస్పాచ్డ్ 2 ఆఫ్ దిస్ ఫైటర్ ప్లేన్స్. అంటే ఈ యుద్ధ విమానాల ద్వారా ఈ జపనీస్కి చెందిన ఎయిర్క్రాఫ్ట్ పైనుంచి బాంబుల వర్షాన్ని కురిపిస్తున్న నేపథ్యంలో పైనుంటే ఏదైనా తీవ్రమైన విధ్వంసం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బంకర్లోనే చాలా వరకు సైనికులు వీళ్ళంతా కూడా ఈ అండర్గ్రౌండ్లో దాక్కొని ఉండేవారు. ఇదంతా మనం చూస్తున్నాం. మొత్తం అంతా కూడా దాదాపు ఒక 200 మంది ఇక్కడ కూర్చునేలా ఈ బంకర్ని అయితే ఏర్పాటు చేశారు. సో దాదాపు విశాఖ షిప్ యార్డ్లో 3 వరకు ఈ బంకర్లు ఉన్నాయని చెప్తున్నారు. కాలక్రమేణా అవి ఒకటి దీన్ని గుర్తించారు, మరో 2 ఎక్కడ ఉన్నాయనే విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదని అధికారులు చెప్తున్నారు. సో ఈ లోపలికి వచ్చాక మనం చూడొచ్చు. ఈ అప్పటి షిప్ యార్డ్ లిమిటెడ్ ఏర్పడిన తర్వాత 1926 ఏదైతే ఫోటోగ్రాఫ్స్ చెప్తున్నాయి, ఏదైతే విశాఖ సిండియా జంక్షన్ అని చెప్తారు ఈ ప్రాంతాన్ని, ఈ సిండియాలో విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ను ఏర్పాటు చేయడానికి అప్పట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవి, అప్పుడున్న దినదినాభివృద్ధిగా ఎలాగా ఈ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది వచ్చింది అనే విషయాలను కళ్ళకు కట్టినట్టుగా అప్పుడు ఫోటోలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొక చిత్రంలో మనం చూడొచ్చు. ఈ SS జలప్రభ లాంచ్డ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫ్రమ్ న్యూఢిల్లీ బై రిమోట్ కంట్రోల్ అరేంజ్మెంట్ 1948. అంటే 1948వ సంవత్సరంలోనే ఈ షిప్పు ఇక్కడ తయారు కాబడిన షిప్పుని రిమోట్ కంట్రోల్ ద్వారా అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ సిగ్నల్ లైట్ని కూడా మనం చూసుకోవచ్చు. పురాతన కాలంలో క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో పోర్టుకు సంబంధించి ఈ నౌకాశ్రయంలో ఈ షిప్పులు ఏవైనా ఇతర దేశాలకు చెందిన షిప్లు కానీ స్థానికంగా ఉండే బోట్స్ కానివ్వండి, షిప్లు కానివ్వండి, ఇదే సిగ్నల్ లైట్. ఈ లైట్ వెలిగితేనే వారికి ఇక్కడ ఒక పోర్ట్ ఉంది, ఇక్కడ మనం ఆగొచ్చు, స్టే చేయొచ్చు అని చూపించడానికి సిగ్నల్గా ఈ సిగ్నల్ లైట్ని వాడేవారు. సో మరొక చిత్రం మనం చూసుకుంటే ఈ సిండియా షిప్ యార్డ్ 1940
వైజాగ్పట్నం, అప్పట్లో విశాఖపట్నాన్ని వైజాగ్పట్నం అని పిలిచేవారు. మనం చూడొచ్చు రోజ్ హిల్, డాల్ఫిన్ నోస్. విశాఖకి అందం ఏంటంటే ఈ డాల్ఫిన్ నోస్, పక్కన రోజ్ హిల్ అనమాట. ఈ అప్పట్లో మొత్తం ఇదంతా అడవి ప్రాంతంగా ఉండేది. ఆ అడవి ప్రాంతాన్ని తీర్చిదిద్ది ఇక్కడ ఈ షిప్ యార్డ్ అనేది నెలకొల్పడం జరిగింది. సో మనకు చిత్రంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో, భారత రాష్ట్రపతి 1953లో ఈ షిప్ యార్డ్ను సందర్శించడం జరిగింది. అప్పట్లో సందర్శించిన అనంతరం ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ని ఏర్పాటు చేయాలి, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఈ పరిశ్రమ వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుంది అనే విషయాలను పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇలాగా మరో పిక్చర్ చూసుకోవచ్చు. ఈ షిప్ యార్డ్ అండర్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అసలు అంటే 1945 నుంచి 48 మధ్యలో అనమాట. సో అప్పట్లో పెద్ద కెపాసిటీ కలిగిన దాదాపు 5 నుంచి 10 టన్నుల కెపాసిటీ కలిగిన భారీ క్రెయిన్లతో దీన్నంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అప్పటి కన్స్ట్రక్షన్ చేసిన ఫోటోలన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరిచారు. మనం చూడొచ్చు అప్పట్లో దాదాపు అంత హెవీ 5 నుంచి 10 టన్నుల బరువును మోయడం అంటే చాలా గొప్ప విషయం. ఐఎన్ఎస్ దువక్ అనే ఒక షిప్ని, ఇండియన్ నేవీ షిప్ని, సర్వే వెజల్ అనమాట ఇది. సో దీన్ని కూడా 1959లో భారత సముద్ర జలాల్లోకి పంపిస్తున్న దృశ్యం మనం చూడొచ్చు క్లియర్గా. అలాగే మరొక చిత్రం చూసుకుంటే జలశ్వ జలప్రభ 1946లో కీల్ లేయింగ్ అనే దీన్ని తయారు చేసేందుకు ఇక్కడ ముహూర్తం రావటాన్ని తెలుగులో చెప్తాం. కాకపోతే అప్పుడున్న శాస్త్రాల ప్రకారం ఆ రోజు ప్రారంభం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన జలవర్షం తయారు చేయడానికి జలప్రభకు సంబంధించిన లేయింగ్ కీల్ లేయింగ్ ఫోటోలు కూడా చూడొచ్చు. అప్పట్లో టిఎస్ రాజేంద్ర హ్యాండ్ ఓవర్ టు ఇందిరాగాంధీ, అంటే అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీకి అప్పుడు హెచ్ఎస్ఎల్ సిఎండిగా ఉన్నటువంటి టిఎస్ రాజేంద్ర ఫిబ్రవరి 2, 1972లో అప్పటిగా ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి బహుమతులు కూడా అందజేస్తున్న ప్రక్రియను మనం చూడొచ్చు. ఇంకొకటి ఇదే కీలక ఘట్టం, ఎందుకంటే హిందుస్థాన్ షిప్ యార్డ్లో మొట్టమొదటిసారిగా తయారైనటువంటి షిప్పు, ఇండియాస్ ఫస్ట్ షిప్ జలౌష. దీన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 1948లో ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ జలౌష షిప్ని విశాఖ కేంద్రంగా తయారైన ఈ షిప్ను లాంచింగ్ కార్యక్రమానికి ఆయన ప్రత్యక్షంగా వచ్చి పాల్గొని ఇక్కడే ప్రారంభించారు. సో మరొక ఏదైతే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి గుర్తింపుకు సంబంధించిన ఈ సర్టిఫికేట్ మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ షిప్పులు తయారు చేయడానికి సంబంధించి అప్రూవల్స్ అప్పట్లో ఎలా ఉండేవి ఏంటనే విషయాలు కూడా ఎప్పుడు 1946 నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు. సో మనం మరిన్ని ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ కూడా ఎంఓయూకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్ భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇవన్నీ పొందుపరిచారు. సో ఈ బంకర్కి సంబంధించి మరిన్ని విషయాలు ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ సెక్రటరీ ఇనాయతుల్లా బేగ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు వేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ బంకర్ని మీరు మ్యూజియంగా తీర్చిదిద్దారు. సో మా వ్యూయర్స్ కోసం అసలు ఈ బంకర్లో ఏమేమి ఉన్నాయనే విషయాలు మాకు కూడా చూపించారు. ఈ బంకర్ ముందు 1941 వార్లో, సెకండ్ వరల్డ్ వార్ 2లోని ఒక బంకర్గా అయి ఉండేది. దానికి మ్యూజియంగా కన్వర్ట్ చేసి ఆజాదీ అమృత మహోత్సవం 1975 అంటే మనం 2022లోని ఒక ఆజాదీ అమృత మహోత్సవం అయింది. దానికి మ్యూజియంగా మార్చాము ఈ బంకర్ని. ఇప్పుడు మన షిప్ యార్డ్ ఫస్ట్ ISO 9001 షిప్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఫస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ టు ద షిప్ యార్డ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత చాలా షిప్ యార్డ్స్కి 9001 అన్ని సర్టిఫికేషన్ వచ్చాయి. అలాగే మన హిందుస్థాన్ షిప్ యార్డ్ MOU ఎక్సలెన్స్ సర్టిఫికేట్ వచ్చింది ఇన్ 2009. అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్సలెంట్ అవార్డు ఇచ్చారు మన హిందుస్థాన్ షిప్ యార్డ్కి. అవన్నీ పాతవన్నీ మనం బంకర్ మ్యూజియంలో పెట్టాము. సో దట్ అందరికీ హిస్టరీ తెలుసుకోవడానికి బంకర్ మ్యూజియం తయారు చేస్తాము. అలాగే మన ఫౌండేషన్ స్టోన్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అది ఫౌండేషన్ స్టోన్ అన్ని పాతవన్నీ ఇలాగ పెట్టాము. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇలాగ ఉండేది 1950స్లోని, ఇప్పుడు ఎలాగుంది అది కూడా దెన్ అండ్ నౌ దాని గురించి ఇవి పెట్టాము మ్యూజియంలో. సో అందరికీ తెలుసుకోవడానికి ఇది. అలాగే 1971 వార్ డ్రై డాక్ తయారు చేసినప్పుడు ఎలాగుండేది అది దాంతో ఫొటోస్ అని పెట్టాము. ఇప్పుడు మీరు గేట్ చూసుంటారు, పాత గేట్ ఎలాగుంది, ఇప్పుడు గేట్ ఎలాగుంది అది కూడా మీరు చేసుకోవచ్చు. ఇది పాత గేట్ అనమాట, మన ఎంట్రన్స్. ఇప్పుడు మీరు అన్ని దీంట్లో చూసుంటారు ఎలాగ ఇప్పుడు తయారైపోయింది మన ఇండియా హిందుస్థాన్ షిప్ యార్డ్ గేట్.
సో అంటే అప్పుడు చిన్న గేట్ ఉండేది, ఇప్పుడు తక్కువ మంది ఉండేవారు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, చాలా పెద్దగా విస్తీర్ణం అయింది. మొత్తం మార్చామన్నమాట. ఇలాగే మన సబ్మెరీన్, ఈజిప్షియన్ సబ్మెరీన్ కూడా మనం ఒకసారి రీఫిట్ చేసాము. దానికి ఇండియన్ నేవీ సర్టిఫికేట్ ఇచ్చారు, దానికి కూడా ఉంది. మనం ఇప్పుడు ఈ సబ్మెరీన్లన్నీ మనం రీఫిట్ చేసామన్నమాట. అలాగే మన డిఫెన్స్ సోవియట్ రష్యా నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చినప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్కి మనం ఫోటో తీసుకున్నాము 1957లో. ఈ ఫొటోస్ అన్నీ మనం చూపించి మన హిస్టరీ తలక మ్యూజియం అంటే నార్మల్లీ హిస్టరీ ఆఫ్ ద షిప్ యార్డ్ దాని గురించి. అలాగే మన విజయభాస్కర్ రెడ్డి గారు యూనియన్ షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు 1983లో వచ్చారు. ఫౌండేషన్ స్టోన్ కవర్డ్ బిల్డింగ్ డాక్, మన కవర్డ్ బిల్డింగ్ డాక్ మీరు చూసే ఉంటారు హిందుస్థాన్ షిప్ యార్డ్, దాన్ని బట్టి దీని గురించి ఫోటో. అలాగే మన యూనియన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 1957లో వచ్చారు. అలాగే మనం ఇంతకుముందు ప్లాట్ఫామ్స్ తయారు చేస్తాం, ఓపీఎఫ్ ప్లాట్ఫామ్స్, ఓఎన్జీసీ అండ్ ఎవ్రీథింగ్. అది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, మళ్ళీ మనం తయారు చేస్తామని దానికి పట్టుబడ్డాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ చెప్పాను, అదే ఎంప్లాయీస్ అటెండెన్స్ వాళ్ళు చెప్పాను. ఇది ఎంప్లాయీస్ అటెండెన్స్. ఇంతకుముందు ఇప్పుడు బయోమెట్రిక్స్ ఇవన్నీ కార్డ్ సిస్టమ్స్ వచ్చాయి, అప్పుడు ఈ టోకెన్స్ ఇచ్చి దాన్ని బట్టి అటెండెన్స్ అనమాట. ఇప్పుడంతా డిజిటల్ సిస్టమ్ మారిపోయింది. అలాగే ఇవన్నీ పాతవన్నీ షిప్లో ఎలా చేస్తాం, మనం ఎలాగ ఇచ్చేస్తాం, అవన్నీ కలెక్ట్ చేసి ఇందులో పెట్టాము. అలాగే బిల్డింగ్ డైరెక్టర్ జ్ఞానీ సింగ్, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞానీ జైల్ సింగ్, ఆయన ఈ బిల్డింగ్ డాక్ కవర్డ్ బిల్డింగ్ కమిషన్ చేసినప్పుడు ఈ ఫోటో తీసాం అనమాట. అలాగే మన ఇందిరాగాంధీ జల కేంద్ర లాంచ్ చేసినప్పుడు ఇందిరాగాంధీ వచ్చారు, ఆ ఇందిరాగాంధీ ఫొటోస్ కూడా పెట్టాము 1964లో. అలాగే మన షిప్ యార్డ్ 2010లో, ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్లో ఉండేది, 2010 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తీసుకుంది. అది న్యూస్ పేపర్ కటింగ్ చేసి ఫస్ట్ టైం షిప్ యార్డ్ హిస్టరీ మారింది. షిప్ యార్డ్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వెళ్ళింది. ఆ ఫొటోస్ కూడా కటింగ్స్ పెట్టాము. అలాగే ఇప్పుడు వోయేజ్ మన 1941 నుంచి ఎలాగా 2022 వరకు ఎలాగ వచ్చింది షిప్ యార్డ్, ఎలాగ ఎప్పుడు డ్రై డాక్ అంతా, ఇది ఒక దీని మీద చార్ట్ చేసి పెట్టాము అందరికి తెలుసుకోవడానికి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంతటి విశేషం కలిగిన ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క చరిత్రను ఈ బంకర్ మ్యూజియం దాకా మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారుగా ఈ బంకర్ మ్యూజియం యొక్క విశేషాలను మొట్టమొదటిసారిగా మీడియాలో మనం మాత్రమే ఈ మ్యూజియం యొక్క విశేషాలను మనం వ్యూవర్స్ కోసం అందిస్తున్నాం. ఇది ఇక్కడ ఈ మ్యూజియం యొక్క విశేషాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.